నమస్కారం. ఈరోజు స్టేట్ వ్యాప్తంగా వీబీజీ రామ్జీ పథకం ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నరేగా ప్లేస్లో వీబీజీ రామ్జీ పథకం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. గత సంవత్సరం నరేగా పథకం కింద 58 లక్షలు మ్యాండేస్ పల్నాడు జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 34 లక్షల మ్యాండేస్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి లీన్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ ఎక్కువ ఉండదు కాబట్టి వచ్చే 2 నెలల్లో కూడా వీబీజీ రామ్జీ పథకం కింద వర్క్స్ అన్నీ శాంక్షన్ చేసుకొని మ్యాండేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు 8,000 పైన ఆల్రెడీ నరేగా కింద శాంక్షన్ చేసిన వర్క్స్ కూడా ఆటోమేటిక్గా వీబీజీ రామ్జీ స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ ముఖ్యంగా మనకి ఫీల్డ్ ఛానల్స్, డీసిల్టింగ్, హార్టికల్చర్ ప్లాంటేషన్స్, నెట్ గ్రీన్ కవర్ కింద ఉన్న వర్క్స్ ఈ టైంలో మన మాన్సూన్ వచ్చే ముందు ఏమేం వర్క్స్ ప్రయారిటీగా చేయాలి అది ఇప్పటివరకు శాంక్షన్ చేయడం జరిగింది. జలధార జలహారతి ప్రోగ్రాం కింద కూడా 30 కోట్ల పైన వర్క్స్ ఈ నరేగా కింద ఏం శాంక్షన్ చేసామో అది వీబీజీ రామ్జీ పథకం కింద తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాము కాబట్టి నేషన్ వైడ్గా ఈ రోజు నుంచి ఉంది, స్టేట్ వైడ్గా ఈ రోజు నుంచి ఉంది కాబట్టి వచ్చే 2 వారాల్లో ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఒపీనియన్ తీసుకొని షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద అన్ని డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్ కావాలి. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, హార్టికల్చర్, పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఐసిడిఎస్ అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో వాళ్ళకి సంబంధించి ప్రయారిటీ వర్క్స్ ఏమేమి ఉన్నాయి గ్రామం వారీగా గ్రామ సభ పెట్టి డిసైడ్ చేసి 2 వారాల తర్వాత మండల్ ప్లాన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మన వేద్ సీకర్స్ అందరూ దీన్ని సద్వినియోగం చేయాలి. ప్రొసీజర్స్ ఇంతకుముందు ఏమున్నాయి, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ మార్నింగ్ 6 to 10 ఈ సమ్మర్ సీజన్ కాబట్టి మార్నింగ్ అవర్స్లోనే ఈ వర్క్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ వేద్ సీకర్స్కి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ మన డిపార్ట్మెంట్ వారీగా వీబీజీ రామ్జీకి కొంచెం ట్రాన్స్ఫర్ చేయడానికి గ్రామ సభస్ పెట్టి మండల్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి ప్రోగ్రామ్ అప్పాపురం గ్రామంలో ఫీల్డ్ ఛానల్ వర్క్ ఒకటి ఇనాగరేట్ చేసాము. నాదెండ్ల మండల్ నుంచి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సహకారంతో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో ఇది ఇనాగరేట్ చేయడం జరుగుతుంది.